Okay, Namaste, Jai Bhim. Welcome to our channel, Bed Center channel. Today, our poet, the great poet, to discuss about that great poet Gurram Joshua garu. గుర్రం జాషువా గారు ఒక దళిత సాహిత్యంలో తెలుగు సాహిత్యంలోనే దళిత కవిత్వానికి పితామహుడుగా గుర్తింపు పొందారు. ఆయన సెప్టెంబర్ 25, 1895లో జన్మించారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామంలో. కుటుంబం పేదరికంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన చదువుకుంటూనే కూలి పనులు చేస్తూ ఆయన అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో, ప్రస్తుతం మనం చెన్నై అనుకుంటున్న అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనేక సాహిత్యంలో అనేక విషయాల్లో ఆయన యొక్క ముద్ర ఉన్నది. జాషువా గారి కవిత్వం సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం, దళితుల బాధలు, మానవ హక్కులు, సమానత్వం గురించి ఎక్కువ ఉంటుంది. ఆయన రాసిన పదాలు నేరుగా ప్రజల మనసుల్ని హత్తుకున్నాయి. సాంప్రదాయ పండిత కవులలా కాకుండా ఆయన భాష సులభంగా అర్థమయ్యేలా ఉండేది. ఆయన రాసినటువంటి గబ్బిలం 1941లో ఆయన రాసినటువంటి గబ్బిలం కవిత్వం ద్వారాగా, ఆ యొక్క పద్యం ద్వారాగా అనేక మన యొక్క దళితులలో ఉన్నటువంటి ఆవేదన, వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి వివక్ష, వేల సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి అసమానతలు దాంట్లో చాలా క్లియర్గా, ప్రస్ఫుటంగా జాషువా గారు వివరించారు. దేవుని దగ్గరికి ఆలయాల్లోకి దళితులు ప్రవేశించలేకపోవటం అనే దాని మీద రాసినటువంటి కవిత, ఒక మాట, ఒక దానిలో నుండి ఒక చిన్న పదం, నేను రాలేను కానీ గబ్బిలం వస్తుంది అన్న భావం హృదయాన్ని కదిలిస్తుంది. నేను అనగా మనిషి వెళ్ళలేడు, మనిషి లోపలికి రానివ్వడు, ఆలయంలోకి ప్రవేశం లేదు. కానీ గబ్బిలం ఒక జంతువు కాబట్టి గబ్బిలం వెళ్తుంది ఆలయంలోకి. ఆ గబ్బిలానికి కవితా వస్తువుగా గబ్బిలంని తీసుకొని గబ్బిలంతో ఆ యొక్క దేవునికి ప్రార్థించడం, దేవుని గురించి మా బాధలు చెప్పమ్మా అని జాషువా గారు చెప్పడం జరిగింది. ఆయన యొక్క క్రైస్తవ పద్యాలు, సమానత్వం గురించి రాసినవి, సత్యాగ్రహ గీతాలు, జాషువా గారి గాంధీ ఆలోచనలకు ప్రేరణగా రాసిన గీతాలు, అదేవిధంగా స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిని ప్రతిబింబించే రచనలు, ఫిరంగి రాయలు, క్రీడా రసాలు, ద్రౌపది స్వయంవరం వంటివి కూడా ప్రసిద్ధి పొందాయి. జాషువా గారికి సాహిత్య అకాడమీ అవార్డు 1970లో గబ్బిలం రాసిన దానికోసం, రాసిన కవితకి, ఆ యొక్క సాహిత్యానికి 1970లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం, కాలకోటం అవార్డు, రాష్ట్ర కవిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించడం జరిగింది. జనపద కవి, కవిశేఖర అనే బిరుదులు పొందారు. ఆయన కవిత్వం దళిత బహుజన ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది.
ఆయన ప్రభావం బహుజన ఉద్యమంలో ఎంతగానో ఉంది. వారు ఉపయోగించినటువంటి ఆ యొక్క పదాలు దళిత బహుజనులకి ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆయన ప్రభావం బహుజన ఉద్యమం మీద ఒక తెలుగు సాహిత్యంలో దళిత ఆత్మగౌరవం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆయన చూపిన మార్గం చాలా గొప్ప మార్గం. దళిత సాహిత్యంకు గుర్రం జాషువా మూలస్తంభం లాంటి వారు. గుర్రం జాషువా గారు రాసిన గబ్బిలంలోని ముఖ్య పద్యాలు, భావాలు అంటే ఆ గబ్బిలం కవితలో రాసినటువంటి, ఆయన పుస్తకంలో రాసినటువంటి ఒక చిన్న అంశాలు ఒక 2 మనం తీసుకుందాం. ఆయన గబ్బిలమా నీవు ఆలయ ద్వారములు దాటితివి, నేను మనిషినై రాలేను, నీ దౌర్భాగ్యము మించేదా. గబ్బిలమా నీవు ఆలయ ద్వారములు దాటితివి, నేను మనిషినై రాలేను, నీ దౌర్భాగ్యం మించెదా. అలా జాషువా గారు ఆ యొక్క ఒక మనిషి అయిన దేవాలయంలోకి వెళ్ళలేరు, కానీ ఒక జంతువు అయిన గబ్బిలం లోపలికి వెళ్ళగలదు. ఇది ఎంతటి సామాజిక అన్యాయం అన్న పదాన్ని చూపిస్తున్నారు ఈ యొక్క భావం. అలాగే మరొకటి, గబ్బిలమా నీవు గర్భగుడిలోనికి వెళ్ళితివి, దేవుని దగ్గర నువ్వు కూర్చుంటివి, నేను దరిదాపుల్లోకి రాలేను. గబ్బిలమా నీవు గర్భగుడిలోనికి వెళ్ళితివి, దేవుని దగ్గర కూర్చుంటివి, నేను దరిదాపుల్లోకి రాలేను. ఇచ్చిన అవకాశం గబ్బిలానికి ఉంది, కానీ దేవుని భక్తుడు అయిన తన కులం కారణంగా జాషువా గారు దేవాలయంలోకి అడుగు పెట్టలేదు. ఇది ఆయన హృదయ వేదన. అది ఆ హృదయ వేదన ఆయన ఒక్కడే కాదు, వేల సంవత్సరాలుగా ఈ అణగారిన సమాజం అనుభవించినటువంటి ఆ వేదనని ఆయన పద్యం రూపం చెప్పడం జరిగింది. అలాగే గబ్బిలమా నీవు రాత్రి వేళ దేవుని చుట్టూ తిరుగుచున్నావు, నేను పగలు వెలుగులోనూ లోపలికి వెళ్ళలేను. గబ్బిలమా నీవు రాత్రి వేళ దేవుని చుట్టూ తిరుగుతున్నావు, నేను పగలు వెలుగులోనూ దేవుని ఆలయంలోకి వెళ్ళలేను. గబ్బిలం చీకట్లో ఎగిరే ఒక జంతువు అయినా దేవుని సన్నిధిలో వ్యవహరిస్తుంది, కానీ మనిషి అయినటువంటి మనము తెల్లవారుజామున వెలుగులో కూడా వెళ్ళలేకపోతున్నాం ఆలయంలోకి. ఇది సమాజంలో పెట్టిన అసమానతలపై వ్యంగ్య కావ్యం రాశారు. వ్యంగ్య కావ్యం అది ఒక వ్యంగ్య కావ్యం అనే కాదు, అది ఆవేదన, దళితుల ఆవేదన, వారి యొక్క ఆత్మగౌరవం. సమాజం అంతా అనేక వివక్షలతోటి కూడుకొని ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఆయన గబ్బిలం రూపంలో ఒక క్వశ్చన్ వేసి, ఆ క్వశ్చన్ ద్వారాగా, ఆ ప్రశ్నించటం ద్వారాగా ఆ రోజునే ఆయన ప్రశ్నించాడు గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు చేసినటువంటి సాహిత్యంలో, బహుజన ఉద్యమంలో ఎంతో ఆయన చేసినటువంటి గొప్ప, కులం పేరుతో మతపరమైన అడ్డంకులు ఎంత క్రూరంగా ఉన్నాయో ఆ రోజుల్లోనే ఆయన చెప్పాడు. మరి ఈ రోజుల్లో కూడా మనం అది అనుభవిస్తూనే ఉన్నాం. కులంకి సంబంధించిన వివక్ష, మతానికి సంబంధించిన వివక్ష ఈరోజు అత్యధికంగా అనుభవిస్తున్నాం. ఆయన చదువు లేని రోజుల్లోనే ఆ రోజుల్లో ఆయన రాశారు, దేవుని ముందు అందరము సమానమే అనే సత్యాన్ని జాషువా గారు కవితా రూపంలో చెప్పగలిగారు. గబ్బిలం ప్రతీక ద్వారాగా జాషువా గారు
సమాజంపై ప్రచండ వ్యంగ్యం చేశారు కవితా రూపంలో. ఆ విధంగా జాషువా గారు చేసినటువంటి ఆ యొక్క సాహిత్యంలో చేసినటువంటి కృషికి గాను ఆయనకి ఈరోజు ఆయనకి జయంతి నివాళులు ఆయనకి అర్పిస్తూ, ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క వీడియోని చేయటానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి థ్యాంక్ యూ. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై భీమ్.